कलिंग कालिंग काश्मीर कांभोज सौवीर सौराष्ट्र केरल द्रविल द्राविल मगध केरल द्रविल द्राविल गौतम मलयाल केरल द्रविल द्राविल नेपाल बंगाल गौल मलयाल किरात पांचाल बर्बर बहुदान्वित वत्सविल्लिक वत्सवेन्द्र सिंहदूर शकशाल्मल छेदी विदेह विदर्भा सिंधु कोसल कर्जूर कर्नाटक कलहाट पुलीन्द्र ज्वालांध्र ज्वालांध्रानेक भाषा भूपाल विराजिते सगरनग वत्सनग स्वामिनग सरोरुहानग अमरावति रव्यताद चिकोर श्रीशैलस्य महाश्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरीयोर मध्य प्रदेशे प्रभवादि संवत्सराणां मध्ये श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे तृतीयायां नवम्यां वासरः वासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषविशिष्टायां अस्यां शुभतिथौ अंदरू कूडा चेप्पंడి यवैः चंद्रमंडल पर्यंतं माशैः ध्रुवमंडल पर्यंतं गोधूमैः नक्षत्र मंडल पर्यंतं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र आप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रत पुण्यफल अवाप्ति सिद्ध्यर्थम महादान अंतर्भूत कन्यादाనం అహం కరిష్యే అంటే ఇప్పుడు చెప్పిన సంకల్పం ఎంత విశేషం అంటే కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అనేది ఇందులో చెప్పబడింది. ఒక కుమార్తెని కని ఆ కుమార్తెను వరుడికిచ్చి ఎప్పుడన్నా మీరు ఆలోచించారో లేదో వివాహ మహోత్సవంలో అల్లుడి కాళ్ళు పట్టుకుంటారు. ఎవరు పట్టుకునేది? మామగారి కాళ్ళు పట్టుకొని కడుగుతాడు. అక్కడ మామగారు అల్లుడి కంటే వయసు ఎక్కువ తక్కువ? పెద్దవాడు. మామగారు పెద్దవాడు, అల్లుడు చిన్నవాడు. కానీ అల్లుడి కాళ్ళకు పట్టుకొని కడుగుతాడు. ఎప్పుడున్నా ఆ సందర్భం ఆలోచించి ఉండరు. ఎందుకంటే అయ్యగారు చెప్తుంటారు, చేస్తుంటారు కాబట్టి అయిపోవాలి. అక్కడ ధర్మం ఏం చెప్పిందంటే అక్కడ కూర్చున్నది అల్లుడు కాదు, నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి వరుడికి లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి నీ కుమార్తెను ఇచ్చి కన్యాదానం చేస్తున్నావు అనేటువంటి సంకల్పం చెప్పిస్తారంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అప్పుడే అల్లుడి కాళ్ళు పట్టుకోవడం మామగారు. ఎందుకంటే సాక్షాత్ నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి ఆ వరుణ్ణి కాళ్ళు గడిగి కన్యాదానం చేసి ఆ కాళ్ళు గడిగి ఆ నీళ్లు శిరసం చెల్లుకునేది అందుకుని సాక్షాత్తు నారాయణ స్వరూపంతో భావన చేయబట్టి శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య అని పక్షధర వేసి ఆవాహన చేస్తాడు ఆ వరుడిది. అట్లనే ఇందాక ఏమని చెప్పారు? కన్యాదాన ఫలిత యవై చంద్రమండల పర్యంతం. యవను అనేటువంటి ఒక ధాన్యం ఉంటుంది. కళ్యాణ మండపం నుంచి చంద్రమండలం దాకా రాసిపోస్తే ఎంత పుణ్యమో. మాషై ద్రవమండల పర్యంతము. మాషము అంటే మినువులు. మినువులు అదేవిధంగా ఇక్కడ నుంచి ధ్రువమండలం దాకా పోస్తే ఎంత పుణ్యమో. గోధుమై నక్షత్ర మండల పర్యంతం. గోధుమలు అనేటువంటి గోధుమల ధాన్యం కళ్యాణ మండపం నుంచి నక్షత్ర మండలం దాకా రాసిపోస్తే ఎంత పుణ్యం కలుగుతుందో. అదేవిధంగా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఇవన్నీ కూడా మహాయాగాల క్రతువులు. మనం చేసేటువంటి స్తోమత కానీ, మనం చేసే అధికారం కానీ, మనం చేసేటువంటి శక్తి కానీ అది అసలు ఎప్పటికీ మనకి లేదు. కానీ అన్ని యాగాలు చేసిన ఫలితం ఈ కన్యాదానానికి వస్తుంది, ఒక కన్యాదానం చేస్తే. అందుకనే ఇవన్నీ ఫలితం రావాలని మహాదాన అంతర్భూత అంతర్భూత అందులో ఒకటేంటి? కన్యాదానం. ఆ యొక్క కన్యను దానం చేస్తున్నాం. అమ్మవారి వయసు ఎంత చెప్తున్నారు ఇక్కడ? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలికామయ అంటే 8వ సంవత్సరంగా ఉన్నటువంటి నా కుమార్తె అయినటువంటి సీతా అమ్మవారిని రామచంద్రమూర్తి వివాహం చేస్తున్నాం, కన్యాదానం చేస్తున్నాం. ఎప్పటికైనా 30-40 ఏళ్ళు వచ్చిన అయ్యా ఇచ్చే మాత్రం అది